ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నా చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది స్లైట్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ సెల్లర్స్ దీనికి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. అలాగే ఈ రెసిస్టెన్స్ పైన చాలా మంది సెల్లర్స్ వచ్చుంటారు. వీళ్ళ స్టాప్ లాసెస్ ని మార్కెట్ అనేది ఈ లెవెల్ అలాగే ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ బయర్స్ వచ్చుంటారు, అలాగే ఇక్కడ బయర్స్ వచ్చుంటారు. ఆ బయర్స్ దీనికి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఓవరాల్ గా ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసి ఇది బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది రీటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ రీటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళకు మంచి ప్రాఫిట్ అనేది కనిపించుంటది. అలాగే క్లోజింగ్ టైమ్ లో ఈ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అనేది చేసింది మార్కెట్. కాబట్టి ఇక్కడ చాలా మంది బయింగ్ సైడ్ అనేది BTST తీసుకుపోయి ఉంటారు. ఇక్కడ ఉన్న బయర్స్ కి రిట్రేస్మెంట్ అనేది అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఉన్న బయర్స్ ని టార్గెట్ చేయడానికి ఒకవేళ గ్యాప్ అప్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకుందాం. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో కూడా మనం సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకుందాం. ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనం ఈ రేంజ్ లో మనకు ఓపెన్ అయింది అనుకో మార్కెట్, మనం సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకుందాం. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, మనము బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న బయర్స్ కి మంచి రిట్రేస్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి ఈ లెవెల్స్ అనేది బ్రేక్ డౌన్ అనేది చేసింది. బ్రేక్ డౌన్ చేసి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కిందికి అనేది వెళ్ళాలి. ఇక్కడ ఓన్లీ ఇక్కడ BTST తీసుకుపోయిన బయర్స్ మాత్రమే ప్రాఫిట్ అనేది బుకింగ్ అనేది చేస్తారు. కాబట్టి ఒక రిట్రేస్మెంట్ మీద మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి ఒక విక్ అనేది ఫామ్ అయింది. ఈ విక్ లో చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ బయర్స్ దీనికి మార్కెట్ అనేది కిందికి అనేది వెళ్ళాలి. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ నా టార్గెట్ వచ్చేసి 140 పాయింట్స్ అనేది ఉంటుంది. స్టాప్ లాస్ అనేది ఈ రెసిస్టెన్స్ పైన నేను 50 పాయింట్స్ అనేది పెడుతున్నాను. వెయిట్ చేద్దాం టార్గెట్ అనేది వస్తుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది నాకు. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇంట్రాడే లో గిటంగా సెల్లర్స్ ని ఇన్వైట్ అనేది చేస్తుంది మార్కెట్. కాబట్టి వెయిట్ చేద్దాం. మన స్టాప్ లాస్ లేదా మన టార్గెట్ అనేది తీసుకుని వెళ్దాము. ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఓన్లీ ఇంట్రాడే లో సెల్లర్స్ మాత్రమే ఇన్వైట్ అనేది అయ్యారు. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కిందికి అనేది వెళ్తుంది అనుకున్నాను. మా డైరెక్షన్ అనేది రాంగ్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.